మ్యాప్ పైన రౌండ్ ఆఫ్ చేస్తారు. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి, మీరు 1-2 minutes పడుతుంది. అక్కడ కాల్ చేయడానికి 10 seconds పడుతుంది, మళ్ళీ వాపస్ రావడానికి 4-5 minutes పడుతుంది. ఓవరాల్ 9 minutes ఆపరేషన్ ఇట్లా రౌండ్ ఆఫ్ చేసి టిక్ పెట్టి మోటివేట్ చేసి పంపిస్తారు. పెద్ద మెసేజ్ పంపించాలి. 9-10 కొట్టండి. 9-10 బార్డర్లో కొడితే సరిపోతుందా? కాదు, 1-2 లోపల కొట్టండి. ఈ వార్లో ఎలా అవుతుందంటే ఎస్కలేషన్ ల్యాడర్ ఉంటుంది. నువ్వు ఇలా కొట్టావు, నువ్వు ఒక పంచ్ పెట్టావంటే 2 పంచులు పెడతాను. అప్పుడు నువ్వు 3 పంచ్ కొట్టాల్సిందే. నువ్వు 3 కొట్టే నేను 4 కొడతాను. సో ఫైనలీ ఈ అటాక్స్ కానీ ఎవరైనా ఏ ఫోర్సెస్ అయినా అటాక్స్కి వెళ్ళేటప్పుడు అంటే ఒక సివిలియన్గా మాకు కనిపించింది ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు, డిఫెన్స్ మినిస్టర్తో పాటు ఎవరైతే పైలట్స్ కానీ ఎవరైతే ఆపరేషన్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు అక్కడ ఉంటారో. ఆ డిస్కషన్ రూమ్లో ఇక్కడ మ్యాప్ పైన రౌండ్ ఆఫ్ చేస్తారు. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి, మీరు 1-2 minutes పడుతుంది. అక్కడ కాల్ చేయడానికి 10 seconds పడుతుంది, మళ్ళీ వాపస్ రావడానికి 4-5 minutes పడుతుంది. ఓవరాల్ 9 minutes ఆపరేషన్ ఇట్లా రౌండ్ ఆఫ్ చేసి టిక్ పెట్టి మోటివేట్ చేసి పంపిస్తారు. నిజంగా డిస్కషన్ రూమ్స్ ఇట్లానే ఉంటాయండి. వార్ కానీ ఏదైనా ఆపరేషన్ కానీ అటాక్కి వెళ్ళే ముందు 2-3 థింగ్స్ అండి. ఫస్ట్ మనకు మూవీస్లో చూపిస్తారు, అది చాలా డ్రామటైజ్డ్ వర్షన్. అది యాక్చువల్లీ మీరు ప్లానింగ్ రూమ్లో వార్ రూమ్లో చూసారంటే ఇట్ ఈస్ వెరీ వెరీ క్యాల్కులేటెడ్, వెరీ వెరీ ప్రిసైజ్, వెరీ వెరీ ప్రొఫెషనల్. ఓకే. సో పాలసీ మన ఎలా వస్తుందంటే మన పాలసీ డిసిషన్ ఏమంటుంటే ఓకే ఈ పాలసీ మనం వెళ్ళి వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ ఇవి టేక్ సింధూర్ రైట్ పాలసీ అని వాళ్ళు వచ్చి కొట్టారు. వీ హ్యావ్ టు సెండ్ అ వెరీ 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 స్ట్రాంగ్ మెసేజ్ దట్ టెర్రరిజం అనేది అలౌడ్ లేదు. మీరు టెర్రరిజం అని చేసేస్తే మీ టెర్రరిస్ట్ క్యాంప్ మేము లోపల వచ్చినా కానీ మేము లోపల వచ్చి కొడతాం అని ఒక మెసేజ్ పంపించాలి. అదొక డైరెక్ట్ పైకించి వస్తుంది. అది ఇక్కడ ఎన్ఎస్ఏ లెవెల్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళు చేసుకునే డిసిషన్. ఓకే. ఢిల్లీలో అవుతుంది అది విత్ ఎయిర్ హెడ్ క్వార్టర్స్, ఆర్మీ హెడ్ క్వార్టర్స్ అండ్ ఆల్ దట్. సో ఎయిర్ హెడ్ క్వార్టర్స్లో దెన్ వాళ్ళు డిసిషన్ అంటారు అంటే ఈ మెసేజ్ మనం పంపించాలి. ఓకే. ఆ మెసేజ్ పంపించాలంటే మనము 9 టెర్రరిస్ట్ క్యాంప్స్ ని మనం కొట్టాలి. అవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ నుంచి వస్తుంది. అక్కడ వస్తుంది 9 టెర్రరిస్ట్ క్యాంప్ అనేది కొట్టాలి. అది కింద వచ్చేటప్పటికి కింద లెవెల్లో ప్లానింగ్ చేస్తారు. ఓకే టెర్రరిస్ట్ క్యాంప్ ఇక్కడ ఉందా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకు ఆల్రెడీ ఉందండి. ఇన్ఫర్మేషన్ అనేది మన దగ్గర ఆల్రెడీ ఉంది, కేపబిలిటీ అనేది ఆల్రెడీ ఉంది. ఇది మన ఆ డెసిషన్ వచ్చే ముందే చాలా సైజు ప్రాక్టీస్ అయిపోయి ఉంటుంది పాటికి రైట్. ఆ ఇన్ఫర్మేషన్ మల్టిపుల్ ఛానల్స్లో ఉంటుంది. మనకు రా నుంచి వస్తుంది, మనకి ఆ మిలిటరీ ఇంటెలిజెన్స్ వస్తుంది, ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ వేరే వస్తుంది మనకి. పైన మనం ఎయిర్ క్రాఫ్ట్స్ పంపించి మనం స్కానింగ్ చేసుకుంటుంటాము. శాటిలైట్ ఇన్ఫర్మేషన్ నుంచి వస్తుంది మనకి. సో చాలా ప్లేసెస్ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది మీకు. ఇక్కడ టెర్రరిస్ట్ క్యాంప్స్ ఉన్నాయి అని, ఇక్కడ టెర్రరిస్ట్ క్యాంప్ ఉంది, ఈ లొకేషన్ ఉంది. ఈ టెర్రరిస్ట్ క్యాంప్ అప్పుడప్పుడు ఏంటంటే ఈ టెర్రరిస్ట్ క్యాంప్ లో 67 people ఉన్నారు. అంతవరకు చాలా ఏజెంట్స్ అటు పక్కన కూడా ఉన్నారు. వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ అంత ఇన్ఫర్మేషన్ కొలేట్ చేసేసుకుని ఒక కంప్లీట్ పిక్చర్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ టెర్రరిస్ట్ ఉందా ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు, శాటిలైట్ లాంచ్ చేస్తారు. ఉందా అక్కడ లేదా అది మానిటర్లోనే పెడతారు. అది మానిటర్ పెట్టంగానే వాళ్ళు అవును ఉన్నట్టు ఉంది. ఇమేజెస్ నుంచి అవును వెపన్స్ వెళ్తున్నారు, ఆ ప్యాటర్న్ చూసి ఉన్నారు అని తెలుస్తుంది. దాంతో ఏం చేస్తారు, మనకు ఎయిర్ ఫోర్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఫ్లై కాన్స్టెంట్. యూఏవీస్ ఒక యూఏవీ 40 hours వరకు స్కైలో ఉండొచ్చు. వాడు పైకి వెళ్ళిపోతాడు, 40 hours చూస్తూనే ఉంటాడు. ఫుల్ అంటే 2 days. అంటే రాడార్కి దొరకదా ఇది? దొరకదు. ఓకే. సో చూస్తూనే ఉంటాడు. సో కన్ఫర్మ్ అవుతుంది అక్కడ. సో విచ్ అవును ఈ లొకేషన్ అయితే కన్ఫర్మ్ అయింది, ఇంతమంది అయితే కన్ఫర్మ్. సో ఆ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ముందుగా ఉంటుంది మనకి రైట్. దెన్ ద ప్లానింగ్ స్టార్ట్స్. ఒకటి హైలైట్ అవ్వగానే ఒక 15 targets ఏంటి సెలెక్ట్ 9, 10, 15 వాట్ ఎవర్ ఇట్. అది డిపెండ్స్ ఆన్ ఎంత మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎంత అక్యురసీ ఉంది ఇన్ఫర్మేషన్, ఎన్ని సైట్స్ కొడితే సరిపోతుంది. అంటే ఒకటి కొడితే సరిపోతుంది, బాలకోట్ల ఒక్కటి సైట్ కొడితే సరిపోతుందా? లేదు, మనకు పెద్ద మెసేజ్ పంపించాలి. 9-10 కొట్టండి. 9-10 బార్డర్లో కొడితే సరిపోతుందా? కాదు, 1-2 లోపల కొట్టండి. అక్కడ దాకా వెళ్ళొచ్చు అని ఒక చూపించాలి. సో అందుకే కొన్ని స్ట్రైక్స్ ఏమో సింధూర్లో 100 kilometers లోపల వరకు కొట్టించచ్చు. అంటే టార్గెట్ అక్కడ ఉంది, మనం క్రాస్ చేయలేదు కానీ టార్గెట్ డిస్ట్రాయ్ అయ్యింది. ఎగ్జాక్ట్లీ రైట్. ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంప్ కొట్టాలా, వేరే క్యాంప్స్ ఏదైనా కొట్టాలా? ఇది మనం ఈ క్యాంప్ని కొడితే వాళ్ళు ఏం చేస్తారు అదే చెప్పాను కదా. మనం 1 చేస్తే వాళ్ళు 2 చేయాలి, వాళ్ళు 2 చేస్తే మనం 3 చేయాలి. అక్కడ ఎక్కడికి వెళ్ళొచ్చు. మీకు 1, 2, 3, 4, 5 అంతా ప్లాన్. 1 కొట్టే ముందు 1, 2, 3, 4, 5 అంతా ప్లాన్ అయిపోయింది, రెడీనెస్ అయిపోయింది. ఇట్ ఈస్ నాట్ వాడు కొడితే మనం ప్లాన్ చేస్తాం అలా అని కాదు. నేను ఇది చేస్తే వాడి ఇది చేయగలడు, వాడు ఇది చేస్తే మనం ఇది చేస్తాం. అలానే ప్లానింగ్ ఫస్ట్ అయిపోతుంది మీకు. బిఫోర్ ద ఫస్ట్ మిషన్ ఇస్ లాంచ్ ఆల్ ద ఎస్కలేషన్ అని ఎస్కలేషన్ ల్యాడర్ అంటారు. నేను ఇది చేస్తే వాడు ఎస్కలేట్ చేస్తాడు. ఎస్కలేట్ అంటే ఎస్కలేషన్ ల్యాడర్ ఫుల్లీ ప్లాన్. ఆ ప్లానింగ్ అయిన తర్వాత ద ఫస్ట్ స్ట్రైక్ గోస్ ఇన్. ఆ ఫస్ట్ స్ట్రైక్ కూడా
దిస్ ఆల్మోస్ట్ 50 to 60 ఎయిర్ క్రాఫ్ట్స్ ఇన్వాల్వ్ ఉంటారు అనమాట ఆ ఒక్క స్ట్రైక్ లో. ఒక వేసేదైతే ఒకటే అంటే క్రాఫ్టే. కానీ మీకు 100% వేయాలి కదా. సో ఒక ఎయిర్ క్రాఫ్ట్ పంపించారు, 4 ఎయిర్ క్రాఫ్ట్స్ విత్ బాంబ్స్ వెళ్తాయి. ఆ 4కి బ్యాకప్స్ ఉంటాయి. మళ్ళీ ఆ బ్యాకప్స్ వాళ్ళకి ఎయిర్ ఫేర్ రిఫ్యూలర్స్ కావాలి, మళ్ళీ వాళ్ళకి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సెన్సర్స్ కావాలి. సో సెన్సర్స్ వస్తారు, రిఫ్యూలర్స్ వస్తారు, మళ్ళీ డెకాయిస్ కావాలి. వాడు అక్కడ వెళ్తున్నాడు, వాళ్ళందరూ అక్కడ వెళ్తే వీళ్ళు ఇక్కడ వెళ్ళి కొట్టేసి వస్తారు. మళ్ళీ డెకాయిస్ కావాలి. మళ్ళీ దానికి బ్యాటిల్ ఫీల్డ్ డ్యామేజ్ అసెస్మెంట్ అంటారు. అంటే మీరు కొట్టిన తర్వాత మీరు కొట్టారా లేదా, ఎంతమంది చచ్చారు, హోల్స్ మీరు ఆన్లైన్ చూసింటారు కదా ఫోటోగ్రాఫ్, ఆ హ్యాంగర్ పైన హోల్ అది ఎవరు చేశారు, దాని సపరేట్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంటుంది. ఓకే, బ్యాటిల్ ఫీల్డ్ డ్యామేజ్ అసెస్మెంట్ అని యూఏవీస్ ఉంటాయి. వాళ్ళంతా ఒకటే లైన్ లో వెళ్తుంటారు. ఇది ఫుల్ ప్యాకేజ్. వెళ్ళి బయట రావడానికి ఐ థింక్ ఇట్ టుక్ 14 minutes. అంటే ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ ఆఫ్ స్ట్రైక్ 14 minutes అంతా అయిపోయింది స్టోరీ. సో ఈ అంత లెవెల్ ఆఫ్ మైన్యూట్ ప్లానింగ్ అవుతుందండి, మినిట్, సెకండ్ టు సెకండ్. మాకు కనిపించేదేమో జస్ట్ ఇట్లా రౌండ్ ఆఫ్ చేస్తారు, వాళ్ళు వెళ్తారు. ఈ సెకండ్ అయిన తర్వాత ఆ ప్లాన్ ని రిపీట్ ఎవ్రీబడి గోస్ టు ద ప్లాన్, ఎవ్రీ లెవెల్ ప్లాన్, ఎక్కడ అది బ్రేక్ అవ్వచ్చు. సో అది ఎన్ఎస్ఏ నుంచి మీకు మీ డైరెక్టివ్ నుంచి స్ట్రాటజీ నుంచి టాక్టిక్స్ అనేది ఇస్ ద ఫైనల్ స్ట్రైక్. అక్కడ ఫ్లైట్ ఆఫీసర్స్ అందరూ, ఫ్లయింగ్ ఆఫీసర్స్, పైలట్స్, వింగ్ కమాండర్స్, కమాండింగ్ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూర్చొని ఫైనల్ ప్యాకేజ్ ఎలా వెళ్తుంది. అండ్ దిస్ ప్యాకేజ్ ఈజ్ అక్రాస్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్. ఇక్కడ నుంచి స్ట్రైక్ వాడు వెళ్తే అక్కడ నుంచి యూఏవీ వాడు వెళ్తాడు, వేరెక్కడి నుంచో హెలికాప్టర్స్ వెళ్తాయి, వేరెక్కడి నుంచో రిఫ్యూలర్స్ వెళ్తారు, వేరెక్కడి నుంచో ఎయిర్ ఫోర్స్, అందరూ ఒకటేసారి వెళ్తారు. సో ఎవ్రీబడి విల్ బి కోఆర్డినేటింగ్ టువర్డ్స్ వన్ టైమ్ లైన్, TOT అంటారు, టైమ్ ఓవర్ టార్గెట్. సో ఈ టైమ్ ఓవర్ టార్గెట్ ఉండాలంటే ఏంటి, హెలికాప్టర్ ఏమో 150 km/h వెళ్తుంది, ఫైటర్ 700 km/h వెళ్తుంది. అంటే వీడు ముందే టేక్ఆఫ్ చేస్తాడు, వాడు ఒక 15 minutes తర్వాత టేక్ఆఫ్ చేస్తాడు. కరెక్ట్. కానీ ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ బ్యాక్వర్డ్స్ ఫ్రమ్ టైమ్ ఓవర్ టార్గెట్. టైమ్ ఓవర్ టార్గెట్ ఇక్కడ ఉండాలంటే వీడు ఇక్కడ అంతా బ్యాక్వర్డ్ లో వర్క్ అవుతుంది అనమాట. అండ్ ఆ ప్రాసెస్ అనేది రిపీటెడ్గా బ్రెయిన్ స్టార్మింగ్ అవుతుంది, ప్రాక్టీస్ అవుతుంది, సిమ్యులేషన్స్ అవుతాయి. సిమ్యులేషన్స్ అంతా అయిన తర్వాత ఆ సిమ్యులేషన్స్ మనం ఇది సిమ్యులేట్ చేస్తే వాడు ఎలా చేస్తాడు, ఆ సిమ్యులేషన్స్ అవుతాయి. వాడి దగ్గర ఉన్న కెపబిలిటీ అనేది మన దగ్గర తెలుసు కదా. సో మనం ఇలా చేస్తే వాడు ఏం చేయగలడు అని, వాడు ఇలా చేస్తాడు, ABCDE ఈ 5 things చేయొచ్చు. ఏ చేస్తే మనం ఎలా చేస్తాం, B చేస్తే మనం ఏం చేస్తాం, C చేస్తే మనం ఏం చేస్తాం, E చేస్తే మనం ఏం చేస్తాం, అది కౌంటర్స్ కూడా ఉంటాయి అక్కడికి. ఎంత ప్లాన్ అయిన తర్వాతనే వీ గెట్ అ గో. సో మనకు May 24th, 25th అటాక్ అయ్యింది కదా పహల్గామ్లో, మనం 7 days ఏం చేసామంటే ఇంతవరకు రెడీ అయింది. అందుకే వాడు ఏం చేయలేకపోయాడు కదా, వాడు ఏం చేసినా కానీ మన దగ్గర వీ హ్యాడ్ రిప్లై.